చావు తర్వాత మొదలయ్యే అసలు జీవితం ఒకసారి మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మీరు ఇంతకాలం చూసిన ఎంజాయ్ చేసిన ఈ ప్రపంచం మీ కళ్ళ ముందే నిమిషాల్లో నాశనం అయిపోతుంది. మీ బాడీ అక్కడే సైలెంట్గా పడి ఉంటుంది. మీ నేమ్, ఫేమ్, మీ కాస్ట్లీ కార్లు, బంగ్లాలు, మీ సోషల్ మీడియా ఫాలోవర్సు అన్నీ అక్కడే. కానీ మీ ఆత్మ మాత్రం ఓ తెలియని వరల్డ్కి ఒక కొత్త లెవెల్ జర్నీ మొదలు పెడుతుంది. ఇది కేవలం ఎండ్ కార్డ్ కాదు, ఇది అసలు జీవితానికి స్టార్ట్. ఈ ఒక్క థాట్ మైండ్లో తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. హాయ్, హలో, నమస్తే. నేను మీ గౌతమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సూపర్ పవర్ఫుల్ స్పిరిచువల్ సిరీస్ గరుడ పురాణం. లైఫ్, డెత్ అండ్ బియాండ్లోకి ఇది జస్ట్ ఒక స్టోరీ బుక్ కాదు, ఇది యూనివర్స్లోని డీపెస్ట్ సీక్రెట్స్కి ఒక ఇన్సైడ్ డ్రాఫ్ట్ లాంటిది. మనం ఏమనుకుంటాం, చావు అంటే ఓవర్, ఫినిష్. కానీ గరుడ పురాణం చెప్తుంది చావు అనేది అసలు జీవితానికి జస్ట్ బిగినింగ్ మాత్రమే అని. అప్పటి వరకు మీతోనే ఉన్న మీ బాడీ, మీ రిలేషన్స్, మీ ఆస్తులు అన్నీ అక్కడే వదిలేసి మీ ఆత్మ ఒక కొత్త అంతు చిక్కని అడ్వెంచర్ని స్టార్ట్ చేస్తుంది. అది ఎంత క్రేజీగా ఉంటుందంటే మీరు మీ లైఫ్లో కలల్లో కూడా ఊహించని ఒక కొత్త వరల్డ్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు. సో మీలో నిండి ఉన్న ఆ ప్రాణం, ఆ శ్వాస, ఆ బీటింగ్ హార్ట్ ఒక్కసారిగా స్టాప్ అయిపోతే బాడీ నిశ్చలమవుతుంది, హార్ట్ ఆగిపోతుంది, బ్రీత్ ఆగిపోతుంది. కానీ మీ ఆత్మ మాత్రం ఆ క్షణమే బాడీ నుంచి మొత్తం బయటికి రాదు. తన భౌతిక లోకంతో ఉన్న చివరి బాండింగ్ని చూసి అది బిగ్ షాక్ అవుతుంది. అప్పటి వరకు తనది అనుకున్న బాడీ, తనదే అనుకున్న వరల్డ్ ఒక్కసారిగా తన నుంచి దూరం అయిపోవడం చూసి ఆత్మ తికమక పడుతుంది. అది తన బాడీని చూసి బాధపడుతుంది. తన కోసం గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న వాళ్ళను, తనను తాకి చూస్తున్న వాళ్ళని, తన బాడీని తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్న వాళ్ళను చూస్తుంది. ఆ ఆత్మకి గట్టిగా కేకలు వేయాలనిపిస్తుంది, నన్ను వదిలి వెళ్ళొద్దు, నేను మీతోనే ఉన్నాను. కానీ దాని గొంతులో నుంచి ఏ సౌండ్ రాదు. దాని ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. అది ఎవరికి వినిపించదు, ఎవరికి కనిపించదు. ఈ నిస్సహాయత, ఈ తెలియని లోకం, ఈ అదృశ్యమైన ఉనికి ఆత్మని ఓ తెలియని భయంలోకి నెట్టేస్తుంది. అంతా ఓవరా, నేను ఎక్కడికి పోతున్నాను, ఈ జర్నీ ఎక్కడికి అన్న థాట్స్తో అది చాలా స్ట్రగుల్ అవుతుంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మ పూర్తిగా బాడీ నుంచి బయటికి రావడానికి, భౌతిక బంధాలను, అన్ని అటాచ్మెంట్స్ని తెంచుకోవడానికి 12 రోజుల వరకు పడుతుంది. ఇది జస్ట్ బాడీ ఆగిపోవడం కాదు, ప్రాణం పూర్తిగా దాన్ని వదిలిపెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి పట్టే టైం. మన సంస్కృతిలో శుద్ధ పూజలు, గంగాజలాలు, పిండ ప్రధానాలు అన్నీ ఆ సమయానికి ఎందుకు అవసరమో ఇక్కడ తెలుస్తుంది. ఈ 12 రోజులు ఆత్మ ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంటుంది. అది అప్పటి వరకు తన బతుకున్న లైఫ్ని రివైండ్ చేసుకుంటూ ఉంటుంది. చేసిన మంచి, చెడు, అనుభవించిన సంతోషం, బాధ, పడిన కష్టాలు అన్నీ ఒక సినిమా రీల్ లాగా దాని కళ్ళ ముందు మెరుస్తూ ఉంటాయి. ఇది ఒక రకమైన సెల్ఫ్ రివ్యూ లాంటిది, ఒక ఫైనల్ రివైండింగ్ లాంటిది, తన కర్మల గురించి ఒక తొలి అవగాహన. ఈ జర్నీలో ఆత్మ ఫస్ట్గా చేరే ప్లేస్ వైతర్ని నది. ఇది ఎలాంటి రివర్ అంటే మీరు మీ లైఫ్లో కలలో కూడా ఊహించలేని ఒక హర్రర్ సీన్. చీము, మలుము, రక్తం, మాంసం, కుళ్ళిపోయిన శవాల బాడీలతో నిండిన నది. దాని నుంచి వచ్చే ఆ బ్యాడ్ స్మెల్ ఆత్మను కడుపు తిప్పేలా చేస్తుంది, మరింత భయపెడుతుంది. ఆ నదిలో భయంకరమైన జీవులు, షార్ప్ టీత్తో ఉన్న కీటకాలు తిరుగుతూ ఉంటాయంట. ఇవి ఆత్మను మరింత బాధ పెట్టడానికి, దాన్ని హింసించడానికి రెడీగా ఉంటాయి. ఆ నదిలో నుంచి వినిపించే ఆక్రందనలు, భయంకరమైన కేకలు ఆత్మను మరింత భయపెడతాయి. అక్కడి అట్మాస్ఫియర్ మొత్తం ఒక నెగటివ్ వైబ్తో నిండి ఉంటుంది. ఈ నది మీద ఒక బ్రిడ్జ్ ఉంది, కానీ అది కేవలం ధర్మ పుణ్యాల వల్ల మాత్రమే కనిపిస్తుంది. మీరు మీ లైఫ్లో నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవిస్తే, ఇతరులకు హెల్ప్ చేస్తే ఆ పుణ్యం యొక్క పవర్ ఆ బ్రిడ్జ్ని మీకోసం క్రియేట్ చేస్తుంది. ఆ ఆత్మ ఎలాంటి కష్టాలు పడకుండా ఆ బ్రిడ్జ్ పై నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అది స్వర్గానికి వెళ్ళే ఒక రాయల్ రోడ్ లాంటిది. కానీ పాపాలు ఎక్కువైతే మీరు ఈ నదిని స్వయంగా నడుచుకుంటూ కాదు, ఆ భయంకరమైన నదిలో మునుగుతూ, కీటకాల దాడిని భరిస్తూ, భయంకరమైన ఆక్రందనలను వింటూ, ఎవరి సహాయం లేకుండా ఆ దారుణమైన వైతర్నిని దాటుకుంటూ ఆ ఆత్మ ఈ నదిని క్రాస్ చేయాల్సి వస్తుంది. అది ఒక పెయిన్ఫుల్ జర్నీ. ఏమిటి శిక్ష, ఎందుకు ఈ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది? ఇది కేవలం పనిష్మెంట్ కాదు, ఇది మనుషులందరికీ ఒక బిగ్ వార్నింగ్ లాంటిది. గరుడ పురాణం ఏర్పాటు చేసిన ఒక స్పిరిచువల్ ఫిల్టర్. మీరు ఇతరులకు చేసిన ప్రతి బాధకు ఇక్కడ ఒక రిజల్ట్ ఉంటుందని చెప్పడానికి, ఇది మనిషికి తన కర్మల పట్ల, తన లైఫ్ పట్ల ఒక క్లారిటీని, ఒక స్పృహను కలిగించడానికి ఉద్దేశించబడింది.
ఈ భయంకరమైన వైతర్ని నదిని క్రాస్ చేసిన తర్వాత ఆ ఆత్మ తన కర్మల చిట్టా తెలుసుకోవడానికి చిత్తగొలిపి లెక్కలు చెప్పే ప్లేస్ యమధర్మరాజు ముందు చేరుతుంది. ఇది ఒక కాస్మిక్ కోర్ట్ రూమ్. అక్కడ యమధర్మరాజు తన థ్రోన్ మీద కూర్చొని ఉంటాడు. అతని మెయిన్ రైటర్ చిత్రగుప్తుడు తన గ్రంథంతో రెడీగా ఉంటాడు. చిత్రగుప్తుడు అంటే కేవలం ఒక అకౌంటెంట్ కాదు, అతను తన ప్రతి కర్మను, ఆలోచనను, మాటను కూడా చాలా డీటెయిల్డ్గా రికార్డ్ చేసే ఒక అదృశ్య వ్యవస్థకు బాస్. మీరిక్కడ ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసిన చిన్న పాపం కూడా, ఎవరికి తెలియకుండా చేసిన చిన్న మంచి పని కూడా అక్కడ మాత్రం 100% రికార్డ్ అయి ఉంటుంది. మీరు మర్చిపోయిన చిత్రగుప్తుడి అగ్నిసంధాని అనే గ్రంథంలో అది పక్కాగా సేవ్ అయి ఉంటుంది. అది మీ జీవితకాలంలో మీరు చూసిన ప్రతి సంఘటన, మీరు విన్న ప్రతి మాట, మీరు అనుభవించిన ప్రతి ఫీలింగ్ అన్నీ వివరంగా రికార్డ్ చేస్తుంది. అది కేవలం మీరు చేసిన పనులే కాదు, మీ మైండ్లో నుంచి పుట్టిన ఆలోచనలు, మీ ఇంటెన్షన్స్ కూడా అక్కడ లెక్కల్లోకి వస్తాయి. అన్నీ అక్కడ లెక్క చెప్తారు. మీరు చేసిన ప్రతి దానం, ప్రతి పుణ్యం, ప్రతి అపార్థం, ప్రతి ద్రోహం, మీ ప్రతి ఆలోచన, మీరు పలికిన ప్రతి మాట కూడా, మీరు మైండ్లో ఎవరినైనా తిట్టుకున్నా, ఎవరి పతనాన్నైనా కోరుకున్నా అది కూడా అక్కడ రికార్డ్ అవుతుందంట. ఆలోచించండి, మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలో. మన మాటలతో, ఆలోచనలతో కూడా మనం కర్మలను క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఏం చేసినా అదే తిరిగి వస్తుంది. గరుడ పురాణంలో దీన్ని పునరావృతి సూత్రం అంటారు. అంటే మీరు ఒక విత్తనం నాటితే అదే రకమైన పండు వస్తుంది కదా, అలాగే మీరు ఏ కర్మ చేస్తే అదే కర్మ మీకు తిరిగి వస్తుంది. దాని రిజల్ట్ మీకు అనుభవంలోకి వస్తుంది. అక్కడ ఎలాంటి చీటింగ్ లేదు, పక్షపాతం లేదు, లాబియింగ్ లేదు. కేవలం కర్మ మాత్రమే మాట్లాడుతుంది. అది కూడా స్వచ్ఛమైన నిజం మాత్రమే. ఇది మనకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. మీ లైఫ్ మీ కర్మల మీదనే డిపెండ్ అయి ఉంటుందని. అప్పుడు కర్మల బ్యాలెన్స్ షీట్ ఆధారంగా ఆ ఆత్మకు పనిష్మెంట్ డిసైడ్ చేయబడుతుంది. గరుడ పురాణం 21 రకాల నరకాలని డీటెయిల్డ్గా వివరిస్తుంది. ప్రతి నరకం ఒక ప్రత్యేకమైన పాపానికి డిజైన్ చేయబడింది. అది ఎలాంటి భయంకరమైన శిక్షలంటే మన ఊహకు కూడా అందవు, గుండెని పిండేసేవి. ఎగ్జాంపుల్కి తామిశ్ర నరకం. ఇది ఎవరికి తెలియకుండా కుట్రలు వేసిన వాళ్ళకి, అమాయకులను మోసం చేసిన వాళ్ళకి. అక్కడ ఆత్మను చీకటి గుంతల్లోకి నెట్టేస్తారు. ఆ చిమ్మ చీకటిలో చీము పురుగులు, విషసర్పాలు ఆ బాడీని కుడుతూ ఉంటాయట. ఆ ఆత్మ ఎంత గట్టిగా కేకలు వేసినా ఎవరూ వినిపించుకోరట. దాని చుట్టూ ఉండే నిశ్శబ్దం దాని బాధను మరింత టార్చర్ చేసిందంట. అందాత మిశ్రం. కుటుంబాన్ని ద్రోహించిన వాళ్ళకి, నమ్మిన వాళ్ళను మోసం చేసిన వాళ్ళకి అక్కడ ఆత్మను పూర్తిగా గుడ్డిదిగా చేసి ఒక చీకటి గదిలో బంధిస్తారట. ఆ ఆత్మ తన బంధువులను, ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ ఆ అంధకారంలో అల్లాడిపోతుందంట. అది ఎంత ఏడ్చినా, ఎంత అరిచినా దాని చుట్టూ ఉండే అంధకారం దాన్ని వదిలిపెట్టదట. రౌరవం. ఇతరుల బాధను చూసి హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళకి, లేదా ఇతరులను కావాలని బాధ పెట్టిన వాళ్ళకి ఈ నరకంలో ఆత్మ బాడీని రంపాలతో కోస్తారట. అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుందంట. ఆ బాధ అనుభవించి ఆ ఆత్మ గట్టిగా అరిచినా దాన్ని చూసి వికృతంగా నవ్వే డెవిల్స్ మాత్రం ఉంటాయట, బాధను మరింత పెంచుతూ. మహారౌరవం. ఇతరుల ఆస్తులను, సంపదను దొంగలించిన వాళ్ళకి, పేదలను, అనాథలను దోచుకున్న వాళ్ళకి ఇక్కడ ఆ ఆత్మను మండుతున్న నూనెలో వేసి కాల్చుతారట. ఆ వేడి, ఆ మంట, ఆ బాధ వర్ణనాతీతం. అది మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఆత్మను క్షణ క్షణం హింసిస్తూ ఉంటుందంట. కుంభీపాకం. అమాయక జీవులను హింసించిన వాళ్ళకి, వాటి ప్రాణాలను అన్యాయంగా తీసిన వాళ్ళకి ఇక్కడ ఆ ఆత్మను పెద్ద కుండలో వేడివేడి నూనెలో ముంచి వేయిస్తారంట. అది మళ్ళీ మళ్ళీ జరుగుతుందంట ఆ ఆత్మకు మోక్షం వచ్చే వరకు. ఈ బాధ కేవలం ఫిజికల్ కాదు, మెంటల్గా కూడా పెద్ద టార్చర్. ఇది మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు, ఇది ఒక ఓల్డ్ స్కూల్ మిర్రర్ లాంటిది. మనల్ని మనం చూసుకోవడానికి, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నా, మనం చేసే ప్రతి పనికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో తెలియజేయడానికి. ఇది ఒక వార్నింగ్, ఒక గైడెన్స్, ఒక ఛాన్స్. కానీ గరుడ పురాణం కేవలం పనిష్మెంట్ గురించి మాత్రమే చెప్పదు, అది ఒక రెడెంప్షన్ టూల్ కూడా ఇస్తుంది. చనిపోయిన తరువాత బంధువులు చేసే పిండ ప్రదానం, శ్రౌద్ధం, జపాలు, దాన ధర్మాలు ఇవన్నీ ఆ ఆత్మకి ప్రస్తుత కష్టాల నుంచి ఒక ఊరటను ఇస్తాయి. వారు చేసే దానం మన ఎండిపోయిన గొంతుకు ఇచ్చే దాహానికి నీరు లాంటిది. మీరు చేసే మంచి పనులు, శుభకార్యాలు చనిపోయిన మీ తల్లిదండ్రులు, పూర్వీకులు ఆత్మలకు బహుమతుల్లా చేరుతాయి. అందుకే మనకు తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు మనం చేసే మంచి పనులు, దాన ధర్మాలు వారికి ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి.
అవి వారి ప్రయాణాన్ని ఈజీ చేస్తాయి. గరుడ పురాణం కేవలం చావు గురించి మాత్రమే కాదు, ఈ భూమి మీద లైఫ్ ఎలా ఉండాలో కూడా ఈ గ్రంథం క్లియర్గా చెబుతుంది. అది ఒక జీవన మార్గం. ధర్మం పాటించాలి, నీతిగా బతకాలి, దానం చెయ్యాలి, పుణ్యక్షేత్రాలు విజిట్ చేయాలి. మనకు దొరికిన ఈ లైఫ్ని ఒక రెస్పాన్సిబిలిటీతో గడపాలి. ఇవన్నీ ఈ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇది ఒక మానవత్వ నిబంధనల బుక్ లాంటి గైడెన్స్ ఇస్తుంది. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడే మీ కర్మల అకౌంట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అదెలా అంటే మంచి పనులు చేయడం ద్వారా, ధర్మాన్ని పాటించడం ద్వారా, ఇతరులకు హెల్ప్ చేయడం ద్వారా మీరు చేసే ప్రతి మంచి పని మీ అకౌంట్లోని నెగిటివ్ బ్యాలెన్స్ని తగ్గిస్తుంది, మీకు పుణ్యాన్ని పెంచుతుంది. అయితే మీరు ఇప్పటిదాకా ఏం చేశారు? మీ కర్మలు ఏవి? మీ రోడ్ మ్యాప్ నరకానికి దారితీస్తుందా లేదా మోక్షానికి దారితీస్తుందా? ఈ ప్రశ్నకు ఆన్సర్ మీ చేతుల్లోనే ఉంది. మీరు చేసే ప్రతి కర్మ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఒక చెడ్డ ఆలోచన చేసినా దాన్ని మంచి పనిగా మార్చుకునే ఛాన్స్ మీకుంటుంది. ఈ లైఫ్ అనేది ఒక బిగ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే మనం కర్మల సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని పాటిస్తూ జీవించాలి. గరుడ పురాణం కథ ఇదే కాదు, ఇది మరకలేని మిస్టరీల ప్రారంభం మాత్రమే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బిగ్ సస్పెన్స్ టాపిక్తో కలుద్దాం. మనం చేసే పాపాలు ఎవరు రికార్డ్ చేస్తారు, ఆ ఖాతాలు ఎక్కడ ఉంటాయి, చిత్రగుప్తుడి అసలు పవర్ ఏమిటి అనేది తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్.